Hello, good afternoon, everyone. I am Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved a rank of 3928 in NEET 2020. And I am from Andhra Pradesh. ఓకే, ఈరోజు మనం కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తాం. చాప్టర్ నెంబర్ 6, ఎనాటమీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్. మనము ఇంతకుముందు క్లాసెస్లో మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెలుసుకున్నాము. మార్ఫాలజీ అంటే ఏంటని చెప్పాను. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అన్నమాట. అంటే మనకి బయటికి కనిపించే ఫీచర్స్. అంటే ఒక చూడంగానే మనం ఫ్లవర్ ని ఎలా అంటే ఒక ప్లాంట్ ని చూడంగానే మనకి బయటికి కనిపించే ఫీచర్స్ ని మార్ఫాలజీ అంటాము. ఆ ఫీచర్ స్టడీ యొక్క ఎక్స్టర్నల్ ఫీచర్స్ ని మార్ఫాలజీ అంటాం. ఎనాటమీ అంటేనా స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లో కూడా డైవర్సిటీ ఉండొచ్చు. ఒక ప్లాంట్ కి ఇంకొక ప్లాంట్ కి డైవర్సిటీ ఉండొచ్చు. సో ఎనాటమీ అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఓకే, అది చెప్తున్నాడు. యూ కెన్ సీ వెరీ ఈజీలీ see the structure similarities and the variations in the external morphology of larger living organisms, both plants and the animals. ఈ ప్లాంట్స్ గురించి మనము మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చెప్పుకున్నాం. ఒక స్ట్రక్చరల్ సిమిలారిటీస్, వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేసి మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో డీటెయిల్ డిస్కషన్ చేసుకున్నాం అనమాట. ఓకే, అలాగే ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లో కూడా వేరియేషన్ సిమిలారిటీస్ ఉంటాయి అనేసి దాన్నే మనం ఎనాటమీలో స్టడీ చేస్తాం అనమాట. దాన్ని చెప్తున్నాడు. సిమిలర్లీ, if you were to study the internal structure, one also find several similarities and as well as various differences. Okay, బయట ఎలా అయితే ఎక్స్టర్నల్ ఫీచర్స్ లో డిఫరెన్సెస్ సిమిలారిటీస్ ఉంటాయో, సేమ్ దీంట్లో ఇంటర్నల్ స్ట్రక్చర్స్ లో కూడా అలా కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. అంటే ప్లాంట్ కి మధ్యలో సిమిలారిటీస్ ఉంటాయి అండ్ వేరియేషన్స్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. This chapter introduces you to the internal structure and the functional organization of the higher plants. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ప్లస్ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి. నేను చెప్పాను, ఫుడ్ కండక్టింగ్ టిష్యూ అని ఏం చెప్పుకున్నాము, ఫ్లోయం. అదే వాటర్ కండక్టింగ్ అనేసి ఏం చెప్పాను నీకు అప్పుడు, జైలం. ఓకే, దీంట్లో జైలం ద్వారా వాటర్ వెళ్తుంది, ఇలా ఫ్లోయం వల్ల ఫుడ్ వెళ్తుంది. ఆ ఫంక్షన్స్ కూడా మనము, ఆ ఫంక్షనల్ ఆర్గనైజేషన్ కూడా ఈ చాప్టర్ లో మనం తెలుసుకుంటాం చెప్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పింది, స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనాటమీ అనమాట. ఓకే, ఇది డైరెక్ట్ గా మీకు డైరెక్ట్ గా అడగచ్చు. స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ ఈస్ కాల్డ్ యాజ్ డాష్ అనేసి. ఆప్షన్ ఏ ఎనాటమీ ఇవ్వచ్చు, ఆప్షన్ బి మార్ఫాలజీ. ఏ ఆప్షన్ అవుతున్నప్పుడు ఎనాటమీ. మార్ఫాలజీ అంటే ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అంటే ఎనాటమీ. నెక్స్ట్, ప్లాంట్స్ హ్యావ్ సెల్స్ యాజ్ అ బేసిక్ యూనిట్. అంటే సెల్స్ అనేది ప్రతి లైఫ్ కి, అది హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అది నార్మల్ యూనిసెల్యులర్ ఆర్గానిజం కావచ్చు, ఏదైనా కానీ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే సెల్ అని చెప్పుకుంటాం అనమాట. ఓకే, ప్లాంట్స్ అయితే బేసిక్ యూనిట్ సెల్. సెల్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ టిష్యూస్ ఇంటూ ఆర్గన్స్ ఇంటూ ఆర్గన్స్. మనం అనిమల్ కింగ్డమ్ మీరు చదివేటప్పుడు ఆటోమేటిక్ చూస్తుంటారు అనమాట. ఏంటి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో సెల్స్ ఏమో టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ అన్ని కలిసి ఆర్గన్ అవుతుంది, ఆర్గన్స్ అన్ని కలిపి ఆర్గన్ సిస్టమ్ అవుతుంది అనేసి మనం చెప్పుకున్నాం అనమాట. అది చెప్తున్నాడు. Different organs in plants show differences in their internal structures. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. టూ ప్లాంట్స్ మధ్యలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయని చెప్తున్నాడు. విత్ ఇన్ ద యాంజియోస్పర్మ్స్, ద మోనోకాట్స్ అండ్ డైకాట్స్ ఆల్సో సీన్ ఎనాటమికలీ డిఫరెంట్. ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఆల్సో షో అడాప్టేషన్ టు డైవర్స్ ఇన్వర్టర్. ఓకే, మోనోకాట్స్ డైకాట్స్ మనం మార్ఫాలజీలో కూడా డిఫరెన్స్ చెప్పుకున్నాం. ఏంటి మోనోకాట్స్ లో ఏ రూట్ అని చెప్పుకున్నాము, ట్యాప్ రూట్. అదే డైకాట్స్ లో అయితే అదే మోనోకాట్స్ లో అయితే ఫైబ్రస్ రూట్స్. ఓకే, డైకాట్ లో ఏం చెప్పుకున్నాము, ట్యాప్ రూట్ అని చెప్పుకున్నాం. సో మార్ఫాలజీలో ఎలా అయితే డిఫరెన్సెస్ ఉంటాయో, మోనోకాట్స్ డైకాట్స్ లో ఎనాటమీలో కూడా అలాంటి డిఫరెన్సెస్ ఉంటాయని చెప్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఏం చెప్పుకున్నాం, స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎనాటమీ, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, టిష్యూ సిస్టమ్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ we were discussing type of tissue based on the types of cells present. అంతే కదా, సెల్స్ కంబైన్ అయ్యి మీకు టిష్యూస్ ఫామ్ చేస్తాయి అనమాట. సో టిష్యూస్ అనేది సెల్స్ మీద, అంటే డిఫరెంట్ టిష్యూస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ దాంట్లో ఉండడం, ఏవైతే టైప్స్ ఆఫ్ సెల్స్ దాంట్లో ఉంటాయో దాన్ని బట్టి టిష్యూస్ కూడా ఉంటాయని చెప్తున్నారు అనమాట. లెట్ us now consider how tissues vary depending on their location in the plant body. అంటే
బట్టి టిష్యూస్ అనేది వేరే అవుతాయని చెప్తున్నాడు అనమాట. దే స్ట్రక్చర్ ఫంక్షన్ డిపెండెంట్ లొకేషన్, అంతే కదా. ఆ స్ట్రక్చర్ ఫంక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ టిష్యూ కూడా ఆ లొకేషన్ దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఏదైనా ఏదైనా టిష్యూస్ కానీ మన బాడీలో ఎందుకు మనకి యూజ్ అవడానికే ఉంటాయి. ఓకే, అవి ఉన్న లొకేషన్ బట్టి దాని దాని ఫంక్షన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది, అంతే కదా. ఓకే, ఆన్ ద బేసిస్ ఆఫ్ దే స్ట్రక్చర్ అండ్ లొకేషన్ దేర్ ఆర్ 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్. ఓకే, 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ ద లొకేషన్. ఓకే, స్ట్రక్చర్ లొకేషన్ బట్టి నీకు 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఉంటాయని చెప్పాడు. ఒకటి ఎపిడెర్మల్ టిష్యూ సిస్టము, గ్రౌండ్ ఆర్ ఫండమెంటల్ టిష్యూ సిస్టము. ఓకే, గ్రౌండ్ అన్న ఫండమెంటల్ టిష్యూ సిస్టమ్ అన్న ఓన్లీ వాస్కులర్ ఆర్ కండక్టింగ్ టిష్యూ అన్న ఒకటే అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ ఉంటాయని చెప్పాడు. ఒకటి ఏమో గ్రౌండ్ ఆర్ దానికి ఇంకోటి ఏంటి ఫండమెంటల్, ఇంకోటి ఎపిడెర్మల్, నెక్స్ట్ వాస్కులర్ ఆర్ ద కండక్టింగ్. ఓకే, ఇవి ఆల్సో నోన్ యాజ్, అంటే ఇంకో రెండు టిష్యూస్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లు నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు నేమ్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. ఒకటి ఎపిడెర్మల్ సిస్టమ్, ఇంకోటి గ్రౌండ్ అన్న ఫండమెంటల్ అన్న ఒకటే, అది తెలుసుకోవాలి. నెక్స్ట్ వాస్కులర్ అన్న కండక్టింగ్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ తెలుసుకుందాం. ఓకేనా, ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ ఫార్మ్స్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద whole plant body, comprises the epidermal cells, stomata, epidermal appendages like trichomes and the hairs. Okay, epidermal, ఇప్పుడు ఎపిడెర్మిస్ అంటే అవుటర్ మోస్ట్ అనమాట. అవుటర్ మోస్ట్ ఒక ఇప్పుడు మన స్కిన్ ఉందనుకో, మన స్కిన్ మనకి అవుటర్ మోస్ట్, ఆ స్కిన్ ఏమంటాం అంటే అక్కడ ఎపిడెర్మిస్ అంటాం అనమాట దాన్ని. ఓకే, ఎపిడెర్మిస్ అంటే అవుటర్ మోస్ట్ అని, ఎపిడెర్మల్ టిష్యూస్ అంటే అవుటర్ మోస్ట్ టిష్యూ అనమాట. దీంట్లో ఈ అవుటర్ మోస్ట్ టిష్యూలో ఏమేమి ఉంటాయి అంటే కన్నా, అవుటర్ మోస్ట్ లో ఏమేమి ఉంటాయి అంటే స్టొమాటా. మీరు చిన్నప్పుడు చదువుతూ ఉంటారు కదా, స్టొమాటా అనేది అంటే బ్రీతింగ్ ఇన్ ద ప్లాంట్స్ లో స్టొమాటో వచ్చేసి బ్రీతింగ్ చేస్తుంది అనేసి మనం చిన్నప్పుడు చదువుకుంటాం. కాబట్టి అది బయటకు అనేది ఉండదు అన్నమాట. స్టొమాటా, ఎపిడెర్మల్ సెల్స్, ఆటోమేటిక్ ఎపిడెర్మిస్ లో ఉన్న సెల్స్ ని ఎపిడెర్మల్ సెల్స్ అంటాము. ద ఎపిడెర్మల్ అపెండేజెస్, ఎపిడెర్మల్ అపెండేజెస్ ట్రైకోమ్స్ అండ్ హెయిర్స్. ఇప్పుడు కొన్ని హర్బ్స్ ఉంటాయి చిన్న చిన్న, ఇప్పుడు టొమాటో ప్లాంట్ తీసుకున్నాం అనుకో, టొమాటో ప్లాంట్స్ కి గ్రీన్ మామూలుగా స్టెమ్ ఎలా ఉంటుంది, గ్రీన్ గా ఉంటుంది కదా, గ్రీన్ స్టెమ్ ఎలా ఉంటుందా, ఇది గ్రీన్ స్టెమ్ మీద, టొమాటో ప్లాంట్ లో గ్రీన్ స్టెమ్ మీద మీకు చిన్న లైక్ హెయిర్ లైక్ అపెండేజెస్ ఇలా కనపడుతుంటాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు హెయిర్ లైక్ అపెండేజెస్ కనపడతాయి అనమాట. ఓకే, దాన్నే చెప్తున్నాడు అనమాట. ఆ ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటే ట్రైకోమ్స్ అండ్ ద హెయిర్స్ అనమాట. అంటే హెయిర్ అంటే అవి చూడడానికి స్మూత్ హెయిర్ లాగా, ఫైన్ హెయిర్ లాగా కనపడతాయి అనమాట. ఓకే, ఎపిడెర్మల్ సిస్టమ్ అవుటర్ మోస్ట్, దాంట్లో అవుటర్ మోస్ట్ టిష్యూ సిస్టమ్ లో మీకు ఏమేమి కన్సిస్టెంట్ ఏమేమి కంటైన్ చేస్తాయని చెప్తున్నాడు. ఏమైతే ఎపిడెర్మల్ సెల్స్, స్టొమాటా, ఎపిడెర్మల్ అపెండేజెస్ లైక్ ట్రైకోమ్స్ అండ్ ద హెయిర్స్. ఓకే, నెక్స్ట్ ద ఎపిడెర్మిస్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ. అదే నేను చెప్పుకునేది అవుటర్ మోస్ట్ అనేసి గుర్తుపెట్టి, ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ అంటే మీకు ఏం గుర్తు రావాలంటే అవుటర్ మోస్ట్ అనేసి గుర్తు రావాలి. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ elongated compactly arranged cells which form the continuous layer. ఓకే, ఏం చెప్తున్నానంటే ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ లో సెల్స్ ఎలా ఉంటాయి, ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే కన్నా ఎలాంగేటెడ్ కాంపాక్ట్లీ ప్యాక్డ్ అనమాట. ఓకే, ఎలాంగేటెడ్ అంటే సెల్స్ అనేది ఎలాంగేటెడ్ ఉంటాయి, ఎలా ఇలా ఎలాంగేటెడ్ గా ఉండి కాంపాక్ట్లీ ప్యాక్డ్ అంటే స్పేస్ ఉండదు అనమాట, చాలా తక్కువ స్పేస్, ఇలా ఇలా కాంపాక్ట్ గా అంటే అతుక్కొని ఉంటాయి అనమాట. ఒక సెల్కి ఇలా అతుక్కొని ఉంటాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎలాంగేటెడ్ అండ్ ది కాంపాక్ట్లీ అరేంజ్డ్ విచ్ ఫార్మ్స్ ద కంటిన్యూస్ లేయర్. ఓకే, ఎపిడెర్మిస్ అనేది కంటిన్యూస్ లేయర్ అనమాట. నీ గ్యాప్స్ అనేవి ఉండకుండా కంటిన్యూగా ఒక సెల్ టైట్ గా అతుక్కొని ఎలాంగేటెడ్ గా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎపిడెర్మిస్ యూజువలీ సింగిల్ లేయర్. ఇది ఇంపార్టెంట్, ఇది అండర్లైన్ చేసుకుని బాగా హైలైట్ చేసుకోండి ఈ పాయింట్. మీకు క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఎపిడెర్మిస్ అనేది సింగిల్ లేయరా, బై లేయరా, మల్టీ లేయరా, ట్రై లేయరా అని రావచ్చు అనమాట. క్వశ్చన్ అడుగుతాడు అనమాట.
ఇలా ఓకే. అప్పుడు మీరు ఏం చెప్పాలి, ఎపిడెర్మిస్ అనేది సింగిల్ లేయర్డ్. ఓకే. ఎపిడెర్మల్ సెల్స్ ఆల్సో cells are parenchymatous with small amount of cytoplasm lining the cell wall and large vacuole. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది సైడ్ లో రాసుకోండి. ఓకే. ఎపిడెర్మల్ సెల్స్ లో ఆ పారెన్కైమాటస్ అంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూ, అంటే ఒక పర్మనెంట్ టిష్యూ అనమాట. ఓకే. పారెన్కైమాటస్ అంటే పర్మనెంట్ టిష్యూ లాగా. ఓకే. ఎపిడెర్మల్ సెల్స్ ఆర్ పారెన్కైమాటస్ ఉంది. పారెన్కైమాటస్ అన్నాడు, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మెన్షన్ చేశాడు. ఏంటి? స్మాల్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజం lining the cell wall with a large vacuole మెన్షన్ చేశాడు. ఓకే. లార్జ్ వాక్యూల్, స్మాల్ అమౌంట్ ఆఫ్ సైటోప్లాజం మెన్షన్ చేశాడు అనమాట. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పైన ఎలాగైతే ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ లో ఎలాంగేటెడ్ కాంపాక్టివ్ ప్యాకెట్ సెల్స్ అన్నారో, సేమ్ అలాంటి పాయింటే ఇది కూడా. ఎలా ఉంటుంది? పారెన్కైమాటస్ అండ్ కొంచెం సైటోప్లాజం విత్ ద లార్జ్ వాక్యూల్. ఓకే. లార్జ్ వాక్యూల్ ఉందంటే ఆటోమేటిక్ గా సైటోప్లాజం అనేది తక్కువ ఉంటాయి కదా. ఓకే. నెక్స్ట్, the outside of epidermis is often covered with a waxy thick layer called the cuticle, which prevents the loss of water. Okay. Outside epidermis is often with the cuticle ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటర్ లాస్ ప్రివెంట్ చేయడం కోసం క్యూటికల్ ఉంటుంది. క్యూటికల్ అనేది వ్యాక్సీ లేయర్ అనమాట. ఇది కూడా క్వశ్చన్ రావచ్చు మీకు. ఓకే. ఎపిడెర్మిస్ అవుటర్ లో వ్యాక్సీ లేయర్ ఉంది, దాన్ని ఏమంటాం అనేసి క్యూటికల్. దాని ఫంక్షన్ ఏంటి అంటే ఏం చెప్పాలి? ప్రివెంట్స్ ద లాస్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ లాస్ అవ్వకుండా చూసుకుంటది అనేసి అర్థం అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఓకే, ఎపిడెర్మిస్ అనేది మీకు మొత్తం ప్లాంట్ బాడీ మొత్తం ఉంటది కదా. ఓకే. అవుటర్ మోస్ట్ లేయర్ అనేది మొత్తం ప్లాంట్ మొత్తం ఎక్కడ నుండి షూట్ నుంచి లాస్ట్ రూట్ వరకు మీకు మొత్తం ఎపిడెర్మిస్ తో కవర్ అయ్యి ఉంటుంది. ఓకే. కానీ క్యూటికల్ అనేది రూట్స్ లో ఉండదు అనమాట. ఓకే. ఓకే. ఇది ఇంపార్టెంట్. క్యూటికల్ అనేది అన్ని దగ్గర మీ క్వశ్చన్ ఎలా స్టేట్మెంట్ టైప్స్ లో రావచ్చు. క్యూటికల్ ఈజ్ ద అవుటర్ మోస్ట్ వ్యాక్సీ లేయర్ ఇన్ ద ఎపిడెర్మిస్ విచ్ కవర్స్ ఎంటైర్ ప్లాంట్ బాడీ అని రావచ్చు అని అడిగితే అప్పుడు ఏమవుతుంది? తప్పదు. ఎందుకు? ఎంటైర్ ప్లాంట్ బాడీలో క్యూటికల్ ఉండదు, రూట్స్ లో అది ఆబ్సెంట్ అయి ఉంటుంది అనేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఓకే. నెక్స్ట్, స్టొమాటా ఆర్ ద స్ట్రక్చర్స్ ప్రెసెంట్ ఇన్ ద ఎపిడెర్మిస్ ఆఫ్ లీవ్స్. మేము పైన చెప్పుకున్నాం ఆల్రెడీ, స్టొమాటా హెయిర్ అపెండేజెస్ అని. ఓకే. Stomata regulate the process of transpiration or exchange of the gases. Exchange of gas ఇందాక మన చిన్నప్పటి నుంచి చదువుతాం, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాస్ అనమాట. ఓకే. వాటర్ లాస్ అనేది కూడా స్టొమాటో ద్వారా జరుగుతుంది, అది కూడా రెగ్యులేట్ చేస్తుంది. ఎంత వాటర్ లాస్ అవ్వాలి, తక్కువ వాటర్ లాస్ అవ్వాలా లేకుంటే ఎక్కువ వాటర్ లాస్ అవ్వాలా. ట్రాన్స్పిరేషన్ అంటేనే వాటర్ లాస్ అనమాట. ఓకే. మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు, లీఫ్ చుట్టూ కవర్ చుట్టేసి ఒక నైట్ పెట్టేసి ఆ కవర్ లోపల మీకు వాటర్ మాలిక్యూల్స్ అనేది వేపర్ లాగా ఫామ్ అవుతాయి చూస్తే. అది ఎలా వస్తుందంటే స్టొమాటో ద్వారా లాస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు దాని ట్రాన్స్పిరేషన్ అంటాం, ఆ వాటర్ అనేది ఒక కవర్ లో క్యాచ్ అవుతాయి అనమాట. ఈచ్ స్టోమా ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 2 షేప్డ్ సెల్స్ కాల్డ్ యాజ్ గార్డ్ సెల్స్. ఓకే. ఒక స్టోమా అంటే ఒక స్టొమాటోని ఒకటి చూసుకుంటే దాన్ని స్టోమా అంటాం అనమాట. ఓకే. ఈచ్ స్టోమా ఇస్ కంపోజ్డ్ ఆఫ్ 2 బీన్ షేప్డ్ గార్డ్ సెల్స్. ఓకే. ఇవి గార్డ్ సెల్స్ అనమాట. ఓకే. బీన్ షేప్ ఉన్నాయి కదా, దీన్ని గార్డ్ షేప్ అంటాం అనమాట. విచ్ ఎన్క్లోజెస్ ద స్టొమాటల్ పోర్. అదే కదా, ఇది స్టోమల్. ఈ 2 గార్డ్ సెల్స్ ఎన్క్లోజ్ చేస్తున్నాయి. ఓకే. స్టోమల్ పోర్. ఓకే. అన్నిట్లోనూ ఈ బీన్ షేప్డ్ గార్డ్ సెల్స్ అనేది బీన్ షేప్ లో ఉంటాయంటే కాదనమాట. ఓకే. ఇన్ గ్రాసెస్ గార్డ్ సెల్స్ ఆర్ ద డంబుల్ షేప్. ఇది ఎట్లున్నాయి, మీరు జిమ్ లో డంబుల్ ఎత్తినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఓకే. ఇక్కడ కూడా మీకు స్టోమల్ పోర్ అనేది ఉంది, కానీ ఎన్క్లోజ్డ్ బై ద బీన్ షేప్డ్ సెల్స్ కాదు, డంబుల్ షేప్డ్. అవి దేంట్లో ఉంటాయంటే గ్రాసెస్ అని మెన్షన్ చేశాను. ద అవుటర్ వాల్స్ ఆఫ్ ద గార్డ్ సెల్స్ అవే ఫ్రమ్ ద స్టోమల్ పోర్ ఇస్ ద థిన్ అండ్ ద ఇన్నర్ టువర్డ్స్ ద గార్డ్ సెల్ ఇస్ ద థిక్ అనమాట. ఇన్నర్ వచ్చేసి థిక్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, ఇన్నర్ లోపలికేమో అవుటర్
టువర్డ్స్ ద గాడ్ సెల్ ఈస్ థిన్, అంటే ఇట్ సైడ్ ఏమో థిన్ ఉంది, థిన్, లోపలికి ఏమో టువర్డ్స్ ద గాడ్ సెల్, టువర్డ్స్ అంటే లోపలికి, అంటే స్టోమల్ పోర్ట్ టువర్డ్స్ లో ఉన్నప్పుడు ఇది గాడ్ ఏమో ఇది థిక్ ఉంది. ఓకే, ఇన్నర్ వాల్ ఏమో థిక్, అవుటర్ వాల్ ఏమో థిన్ అనమాట. ఓకే, highly thickened. The guard cells possess the chloroplast and regulate the opening and closing of the stomata. Okay, ఈ ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ కలర్ ఏమైతే ఉన్నాయో అవి క్లోరోప్లాస్ట్ అన్నమాట. క్లోరోప్లాస్ట్ ప్లస్ ఈ స్టొమాటో అనేది ఓపెన్ అవుతుంది, క్లోజ్. ఇప్పుడు మనకి ఎలా అయితే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నప్పుడు మనం రెగ్యులేట్ చేసుకుంటామో ప్లాంట్ కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. కాబట్టి స్టొమాటో ఓపెన్ అయినప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ అవుతుంది, స్టొమాటో క్లోజ్ అయినప్పుడు గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగదు అనమాట. అది చెప్తున్నాడు. ఓకే, ఈ గాడ్ సెల్స్ ఏమేం చేస్తే గాడ్ సెల్స్ లో నీకు గాడ్ సెల్స్ హ్యావ్ క్లోరోప్లాస్ట్ ఉంటుంది. తర్వాత అదే ఓపెనింగ్ క్లోజింగ్ కూడా రెగ్యులేట్ చేస్తాను అనమాట. ఓపెనింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ క్లోజింగ్ కూడా అదే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, సమ్ టైమ్స్ ఫ్యూ ఎపిడర్మల్ cells in vicinity of beside specialized in their shape and size are known as the subsidiary cells అన్నమాట. సబ్సిడరీ సెల్స్ అంటే బిసైడ్, అంటే ఈ గాడ్ సెల్స్ పక్కన ఉన్న టిష్యూ సమ్ డిఫరెన్షియేషన్ జరుగుతుంది అనమాట. డిఫరెన్షియేషన్ అంటే మెచ్యూర్ అయ్యి అది మీకు ఏం చేస్తుంది అంటే సబ్సిడరీ సెల్స్ గా ఫామ్ అవుతుంది అనమాట. స్పెషలైజ్డ్ షేప్ అంటే పక్కన ఈ గాడ్ సెల్స్ ఉన్న ఈ గాడ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఎపిడర్మిస్ లో ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్న సెల్స్ అన్ని ఎపిడర్మల్ సెల్స్. ఈ గాడ్ సెల్స్ పక్కన జస్ట్ పక్కన అంటే ఈ ఏరియా ఉన్న సెల్స్ కొన్ని డిఫరెన్షియేషన్ అంటే కొంచెం స్పెషలైజ్డ్ గా అయ్యి దాన్ని సైజు మారి దాన్ని ఏమంటామంటే సబ్సిడరీ సెల్స్ అంటాం అన్నమాట. ఓకే, స్టొమాటల్ అపర్చర్ గాడ్ సెల్స్ అండ్ సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్ స్టొమాటల్ అపరటస్. ఓకే, స్టొమాటల్ అపారటస్ అంటే మీకు ఏమేమి వస్తాయి దాంట్లో స్టొమాటల్ అపర్చర్, గాడ్ సెల్స్, సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్, ఈ మూడు కలిస్తే మీకు స్టొమాటల్ అపారటస్ అంటే స్టొమాటల్ థింగ్స్ అనమాట. ఓకే, ఆ స్టొమాటల్ థింగ్స్ అపారటస్ అంటే తెలుసు మీకు ఆల్రెడీ. ఆ స్టొమాటల్ అపారటస్ లో మీకు ఏమేమి వస్తాయి అని అడిగితే స్టొమాటల్ అపర్చర్ వస్తుంది, గాడ్ సెల్స్ వస్తుంది, సరౌండింగ్ సబ్సిడరీ సెల్స్ కూడా. మీకు క్వశ్చన్ ఇలా కూడా స్టొమాటల్ అపారటస్ కన్సిస్ట్ ఆఫ్ అనేసి ఆప్షన్ ఏ స్టొమాటల్ అపర్చర్, ఆప్షన్ బి గాడ్ సెల్స్, ఆప్షన్ సి సబ్సిడరీ సెల్స్, ఆప్షన్ డి ఆల్ ది అబౌవ్. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆల్ ది అబౌవ్ అవుతుంది, ఎందుకంటే మూడు వస్తాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ద సెల్స్ ఆఫ్ ఎపిడర్మిస్ బేర్ నెంబర్ ఆఫ్ హెయిర్స్. ఇందాక చెప్పుకున్నాం నీకు టొమాటో స్మాల్ ప్లాంట్స్ లో మీకు టొమాటోలో స్మాల్ హెయిర్ లైక్ ప్రొజెక్షన్స్ కనపడతాయని చెప్పాను నీకు. ఓకే, ద రూట్ హెయిర్స్ ఆర్ యూనిసెల్లర్. ఓకే, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. రూట్ హెయిర్స్ యూనిసెల్లారా మల్టీసెల్లారా అని అడగచ్చు. రూట్ సెల్స్ అనేవి ఏంటి, రూట్ సెల్స్ యూనిసెల్లార్ అన్నమాట. Okay, root cells are unicellular. Okay, of the epidermal cells help in the absorb of water minerals from the soil. ఈ రూట్ హెయిర్స్ గురించి మనం ఎక్కడ స్టార్టింగ్ మార్ఫాలజీలో చెప్పుకున్నాం. ఓకే, ఈ రూట్ క్యాప్ పై అదే మెచ్యురేషన్ రీజన్ ఆఫ్ రూట్ లో మీకు రూట్ హెయిర్స్ అనేవి వస్తాయి, అవి వాటర్ మినరల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయని నీకు మార్ఫాలజీలో చదువుకున్నాం. ఓకే, ఈ రూట్ హెయిర్స్ అనేవి యూనిసెల్లర్ మల్టీ సెల్లర్ అని మేము క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది యూనిసెల్లర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు రూట్ హెయిర్స్ కి ట్రైకోమ్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ట్రైకోమ్స్ అంటే రూట్ హెయిర్స్ ఆన్ ద స్టెమ్ అనమాట. అంటే రూట్ మీద ఉంటే రూట్ హెయిర్స్ అంటాము, అదే స్టెమ్ మీద అదే హెయిర్స్ స్టెమ్ మీద ఉంటే దాన్ని ట్రైకోమ్స్ అంటాం అనమాట. ఆన్ ద స్టెమ్ ద ఎపిడెర్మల్ హెయిర్స్ ఆర్ కాల్డ్ ద ట్రైకోమ్స్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే the trichomes in the shoot system are usually multicellular. ఇది రెండు హెయిర్సే. ఓకే, టొమాటోలో టొమాటో ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని మీద స్టెమ్ మీద ఉంటాయని చెప్తా. స్టెమ్ మీద ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు ట్రైకోమ్స్ అంటారు. ట్రైకోమ్స్ ఏంటి మల్టీ సెల్లర్, రూట్ హెయిర్స్ యూనిసెల్లర్. ఓకే, రూట్ హెయిర్స్ ఆర్ మల్టీ సెల్లర్ అండ్ ట్రైకోమ్స్ ఆర్ మల్టీ సెల్లర్. ట్రైకోమ్స్ అన్నా కూడా హెయిర్సే. హెయిర్ ఆన్ ద స్టెమ్ రీజన్ లో ఒకవేళ హెయిర్స్ అని పుడితే కన్నా ఎపిడర్మల్ హెయిర్స్ వస్తే దాన్ని ట్రైకోమ్స్ అంటాం. ట్రైకోమ్స్ ఏంటి మల్టీ సెల్లర్. అయితే రూట్ మీద వస్తే రూట్ హెయిర్స్ అంటాము, ఆ రూట్ హెయిర్స్ ఏమో యూనిసెల్లర్ అనమాట. ఓకే, దే మే బి బ్రాంచ్ ఆర్ అన్బ్రాంచ్. అంటే ఈ ట్రైకోమ్స్ అనేవి బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు, అన్బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు. సాఫ్ట్ ఆర్ స్టిఫ్ అని కూడా చెప్తున్నారు.
ఓకే. దే మే ఈవెన్ బి సెక్రటరీ, అంటే సెక్రటరీ ఏమైనా కొన్ని ఆ హెయిర్స్ అనేవి సెక్రటరీ ఏమైనా సెక్రేషన్స్ కూడా సెక్రెట్ చేయగలవు అంటున్నారు. ద ట్రైకామ్స్ హెల్ప్ ఇన్ ద ప్రివెంటింగ్ వాటర్ లాస్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాస్ అని చెప్పాం. ఓకే, ఆ వాటర్ లాస్ ఎక్కువ ఉన్న జరుగుతుంది అనుకోండి, ఈ ట్రైకామ్స్ ప్రివెంటింగ్ అంటే వాటర్ లాస్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయని చెప్తున్నాడు అనమాట. ఓకే, రూట్ హెయిర్స్ ఫంక్షన్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడం అని, మినరల్ అండ్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం అంటే ట్రైకామ్స్ యొక్క ఫంక్షన్ సమ్ టైమ్స్ ఇది సెక్రటరీ అండ్ ప్రివెంట్స్ ద వాటర్ లాస్. ఓకే, ఒకసారి ఎపిడెర్మల్ సిస్టమ్ అని చెప్పాము, అంటే టిష్యూ సిస్టమ్ లో 3 టైప్స్ అని చెప్పాము. ఎపిడెర్మల్, గ్రౌండ్, వాస్కులర్ అని చెప్పాము. ఎపిడెర్మల్ అంటే అవుటర్ మోస్ట్ లేయర్ అని చెప్పుకున్నాము, అవుటర్ మోస్ట్ అని చెప్పుకున్నాము. ఈ అవుటర్ మోస్ట్ లో కొన్ని అపెండేజెస్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం, దాన్ని హెయిర్స్, స్టొమాటా, రూట్ హెయిర్స్ కానీ లేకుంటే ట్రైకోమ్స్ కానీ చెప్పుకున్నాము. ఓకే, ఈ ఎపిడెర్మిస్ లో ఒక సెల్స్ ఎలా ఉంటాయండి, ఎలాంగేటెడ్ అండ్ కాంపాక్టెడ్ ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత యూజువల్లీ సింగిల్ లేయర్డ్ అని చెప్పుకున్నాము. మళ్ళీ ఎపిడెర్మిస్ ఆఫ్ ద థిక్ వ్యాక్సీ లేయర్ క్యూటికల్ అని చెప్పుకున్నాం, లాస్ ఆఫ్ వాటర్ ప్రివెంట్ చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకోసం ఉంటుంది కావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్ నెస్. ఆప్షన్ ఏ క్యూటికల్, ఆప్షన్ బి ట్రైకోమ్స్. రెండు రావచ్చు, ప్రివెంట్స్ వాటర్ లాస్ రెండు రావచ్చు, క్యూటికల్ రావచ్చు, ట్రైకోమ్స్ రెండు రావచ్చు అనమాట. క్యూటికల్స్ అనేది రూట్స్ లో ఉండదని చెప్పుకున్నాము. తర్వాత లీఫ్ మీద స్టొమాటో ఉంటుంది, స్టొమాటోలో అపారటస్ ఉంటుంది, అపారటస్ గార్డ్ సెల్స్, సబ్సిడరీ సెల్స్, స్టొమాటోలో అపర్చర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. తర్వాత రూట్ హెయిర్స్ గురించి చెప్పుకున్నాం. రూట్ హెయిర్స్ ఏమో యూనిసెల్లార్ రూట్ మీద ఉంటాయి, ట్రైకోమ్స్ ఏమో అవి కూడా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ కానీ షూట్ మీద ఉంటాయి, ఇవి మల్టీ సెల్లర్ అని చెప్పుకున్నాం. రూట్ హెయిర్ ఒక మెయిన్ ఫంక్షన్ మినరల్ వాటర్ అండ్ మినరల్ అబ్జర్వ్ చేసుకోవడం అయితే, ట్రైకామ్స్ ఒక్కది హెల్ప్ ఇన్ ద ప్రివెంటింగ్ ఆఫ్ ద వాటర్ లాస్. ఓకే, నెక్స్ట్ ఒక టిష్యూ సిస్టమ్ అయిపోయి నెక్స్ట్ టిష్యూ సిస్టమ్ గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ అన్నమాట. ఆల్ టిష్యూస్ ఎక్సెప్ట్ ఎపిడెర్మిస్ అండ్ వాస్కులర్ బండిల్స్ కాన్స్టిట్యూట్ ద గ్రౌండ్ టిష్యూ అన్నమాట. ఓకే, గ్రౌండ్ టిష్యూ అనేది మేజర్ అన్నమాట, మేజర్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ వాస్కులర్ టిష్యూ అండ్ ఎపిడెర్మిస్ ని తీసేస్తే ఇంకా మిగిలిన టిష్యూస్ అన్ని గ్రౌండ్ టిష్యూస్ లోనే వస్తాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ టిష్యూస్ సచ్ as parenchyma, collenchyma అండ్ sclerenchyma. ఓకే, సింపుల్ టిష్యూస్ అన్నమాట. సింపుల్ టిష్యూస్ అంటేనా, సింపుల్ టిష్యూస్ ని పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా అంటాం అన్నమాట. ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఉంటాయి, తర్వాత ఈ చాప్టర్ లో ఉన్నాయి అనుకుంటాను, వస్తాయి. పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. గ్రౌండ్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ సింపుల్ టిష్యూస్ ఆఫ్ లైక్ పారెన్కైమా, కోలెన్కైమా అండ్ ద స్క్లీరెన్కైమా. అంటే సింపుల్ టిష్యూ పేర్లు అన్నమాట. ఓకే, parenchyma cells are usually present in the cortex, pericycle, pith, medullary race, in the primary stems and the roots. ఓకే, ఈ parenchyma cells ఎక్కడ ఉంటాయి అంటే కనుక కార్టెక్స్, పెరిసైకిల్, పిత్, మెడులరీ రేస్, ఇన్ ద ప్రైమరీ స్టెమ్స్ అండ్ ద రూట్స్. ఈ టర్మ్స్ ఏంటి అంటే కనుక మీకు నెక్స్ట్ మనం రూట్ గురించి డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్ గురించి డీటెయిల్ గా చదువుకుంటాం. దాంట్లో మీకు ఈ పర్టికులర్ టర్మ్స్ అనేవి వస్తాయి అనమాట. కార్టెక్స్ అంటే ఏంటి, పెరిసైకిల్ అంటే ఏంటి, పిత్ అంటే ఏంటి, మెడులరీ రేస్ అంటే ఏంటి అనేసి మీకు వస్తాయి అనమాట. ఓకే, సింపుల్ టిష్యూ లైక్ పారెంకైమా ఎక్కడ ఉంటుంది అంటే కార్టెక్స్, పెరిసైకిల్, పిత్, మెడులరీ రేస్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. ఇన్ లీవ్స్ the ground tissue consists of thin walled chloroplast containing the cells called the mesophyll. Okay, ground tissue leaves లో నీకు గ్రౌండ్ టిష్యూ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే కన్నా కన్సిస్ట్ అంటే దాంట్లో ఏముంటాయంటే క్లోరోప్లాస్ట్ ఉంటుంది అనమాట. క్లోరోప్లాస్ట్ కంటైనింగ్ సెల్స్ known as the mesophyll. ఓకే, మీసోఫిల్ లో ఉంటుంది అనమాట. మీసోఫిల్ లాగా లీవ్స్ లో గ్రౌండ్ టిష్యూ అనేది ఉంటుందని చెప్తున్నారు. సో గ్రౌండ్ టిష్యూలో ఏం చెప్పాడు, యూజువల్ గా అవి ఎలా మెడప్ అయిందని చెప్పాడు, సింపుల్ టిష్యూస్ లాగా ఉంటాయని చెప్పాడు, తర్వాత పారెన్కైమా సెల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాడు, తర్వాత లీవ్స్ లో ఎక్కడ ఉంటుంది అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా లాస్ట్ మిగిలిపోయిన టిష్యూ ఇంకోటి టిష్యూ సిస్టమ్ ఏంటి, వాస్కులర్ టిష్యూ సిస్టమ్. వాస్కులర్ టిష్యూ సిస్టమ్ అంటేనే మీకు అర్థమైపోతుంది, అంటే అది కండక్టింగ్, ఫుడ్ కండక్టింగ్, వాటర్ కండక్టింగ్ అనేసి మీకు అర్థమైపోతుంది అనమాట. Vascular system consists of the simple tissues like phloem and the xylem. Xylem and phloem మీకు ఆల్రెడీ చెప్పారు. phloem అంటే ఏంది, ఫుడ్ కండక్టింగ్ సిస్టమ్. xylem అంటే ఏంది, వాటర్ కండక్టింగ్ సిస్టమ్. ఓకే, xylem and phloem together constitute the vascular bundles. కానీ మనం రెండు కలిసి కట్టి vascular bundles అంటాం అన్నాం. ఓకే, నెక్స్ట్
ఇన్ డైకాటిలేడనస్ స్టెమ్స్, అంటే డైకాట్ యొక్క స్టెమ్స్ లో cambium is present between the phloem and the xylem. It mentioned చేశాడా? Okay, such vascular bundles, because of the presence of cambium, is ability to form the xylem, secondary xylem and the secondary phloem tissues. Hence, are called the open vascular bundles. ఇక్కడ చూడండి. ఓకే, ఈ ఫ్లోయం కి ఈ జైలం కి మధ్యలో క్యాంబియం అంటే ఒక ఇంకో లేయర్ లాగా ఇది ఫామ్ అయింది అనమాట. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అంటాం అనమాట. ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అంటే ఫ్లోయం కి జైలం కి మధ్యలో క్యాంబియం ప్రెసెంట్ అవుతుంది అనమాట. ఈ క్యాంబియం ఏం చేస్తుంది అంటే సెకండరీ రూట్ లేదా సెకండరీ స్టెమ్, ఓకే, సెకండరీ జైలము సెకండరీ ఫ్లోయం ని ఫామ్ చేస్తుంది అనమాట. అంటే ప్రైమరీ ఫ్లోయం అంటేనా ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడు అలా ప్రైమరీ ఫ్లోయం ప్రైమరీ జైలం ఉంటుంది. ఈ క్యాంబియం వల్ల నీకు ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ క్యాంబియం నుంచి నీకు సెకండరీ జైలము సెకండరీ ఫ్లోయం అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి అడల్సెంట్ ఏజ్ వచ్చినాక కొన్ని ఫీచర్స్ అనేవి మనకు వస్తాయి అనమాట, మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ. అలాగే ప్లాంట్స్ లో కూడా ఈ క్యాంబియం ఉండడం వల్ల సెకండరీ ఫ్లోయం సెకండరీ జైలం అనేది మెన్షన్ అవుతుంది అనేది వస్తాయి అనమాట. ఓకే, ఈ క్యాంబియం ఉంటే కానీ దాన్ని ఓపెన్ వాస్కులర్ బండిల్స్ అంటాం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోయం కి జైలం మధ్యలో మీకు క్యాంబియం లేదు, సో ఇది క్లోజ్డ్ అనమాట. ఓకే, ఇన్ ద మోనో ఇది డైకాట్స్ లో జరుగుతుంది. ఇది డైకాట్స్ లో జరుగుతుంది. నెక్స్ట్ మోనోకాటల్, ద వాస్కులర్ బండిల్స్ హావ్ నో క్యాంబియం ప్రెసెంట్ ఇన్ దెమ్, హెన్స్ దే డు నాట్ ఫార్మ్ ద సెకండరీ టిష్యూస్, దే ఆర్ రెఫర్డ్ టు క్లోజ్డ్. ఓకే, అది ఉంటేనే సెకండరీ ఫార్మ్ చేస్తుంది, లేకపోతే సెకండరీ ఫార్మ్ చేయదు. ఓకే, నెక్స్ట్ when the xylem and phloem with vascular bundle are arranged into alternate manner along with the different radii, the arrangement is called the radial such as in roots. ఇప్పుడు ఇది xylem, ఇది ఫ్లోయం. ఎలా ఉంది? ఒక రేడియల్ గా ఇన్ డిఫరెంట్ రేడియై, అంటే ఈ రేడియస్ లో మీకు ఓన్లీ ఫ్లోయం ఉంది, ఈ రేడియస్ లో ఓన్లీ మీకు జైలం ఉంది. కానీ ఈ రేడియస్ లో ఓన్లీ ఫ్లోయం ఉంది, మీకు జైలం లేదు. ఓకే, ఈ రేడియస్ లో ఓన్లీ జైలం ఉంది, ఫ్లోయం లేదు. ఈ రేడియస్ లో ఓన్లీ ఫ్లోయం ఉంది, మీకు జైలం లేదు. సో దాన్ని మనం ఏమంటామంటే రేడియల్ అంటాం అనమాట. రేడియల్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అనమాట, రేడియల్ అరేంజ్మెంట్. ఓకే, ఇన్ కంజాయింట్ టైప్, the vascular bundles of the xylem and phloem are situated along the same radius of the vascular bundles, such as vascular bundles in the common roots under leaves. అవి రూట్స్ లో చూస్తాం అలా, అంటే రేడియల్ రూట్స్ అంటే ఒక రేడియస్ లో ఓన్లీ ఫ్లోయం ఉంటుంది, ఇంకొక రేడియస్ లో ఓన్లీ జైలం ఉంటుంది అనమాట. అదే ఇక్కడ చూడండి, ఇదే రేడియస్ లో ఇది సెంటర్ అనుకుంటే, ఇదే రేడియస్ లో మీకు ఫ్లోయము జైలం రెండు ఉన్నాయి. ఇదే డైరెక్షన్ లో మీకు ఫ్లోయము జైలం రెండు ఉన్నాయి. సో దాన్ని ఏమంటాం అంటే కంజాయింట్ టైప్ అంటాం అనమాట. ద కంజాయింట్ వాస్కులర్ బండిల్స్ ఆర్ యూజువలీ హ్యావ్ ఫ్లోయం లొకేటెడ్ ఓన్లీ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద జైలం. సో ఇది అవుటర్ సైడ్ ఏముంది? ఫ్లోయం ఉంది, ఇన్నర్ సైడ్ జైలం. మీకు నెక్స్ట్ వచ్చే కింద మనం డిస్కస్ చేసుకుంటాం కదా, దాంట్లో మీకు క్లియర్ కట్ డయాగ్రామ్ ఉంటుంది, దాంట్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫ్లోయం అనేది బయట సైడ్ అంటే టువర్డ్స్ అవుటర్ సైడ్ ఆఫ్ ద రూట్ అని ఉంటుంది, జైలం టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద కోర్ అంటే మధ్య సెంటర్ ఆఫ్ ద స్టెమ్, అంటే సెంటర్ ఆఫ్ ద స్టెమ్ కానీ రూట్ కానీ సెంటర్ ఉంటుంది, ఈ ఫ్లోయం బయటకు ఉంటుంది. ఓకే, సో ఈ వాస్కులర్ టిష్యూ సిస్టమ్ లో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, జైలము ఫ్లోయం అని రెండు టిష్యూస్ ఉంటాయి దీంట్లో. జైలం ఏమో వాటర్ ని, ఫ్లోయం ఏమో ఫుడ్ ని కండక్ట్ చేస్తుంది. ఓకే, జైలం అండ్ ఫ్లోయం ఒకవేళ డిఫరెంట్ రేడియస్ లో ఉంటే దాని రేడియల్ అరేంజ్మెంట్ యాజ్ సీన్ ఇన్ రూట్స్ లో చూస్తాం అలాంటి అరేంజ్మెంట్. ఓకే, ఒకవేళ పక్కనే ఉంటే దాన్ని ఏమో కంజాయింట్ అరేంజ్మెంట్ అంటాము. పక్కనే ఉన్నప్పుడు మీకు మధ్యలో కేంబియం అనేది ఉందనుకోండి, సెకండరీ జైలం సెకండరీ ఫ్లోయం వస్తుంది, అది సీన్ ఇన్ ద డైకాటిలేడనస్ రూట్ ఆఫ్ ద స్టెమ్. అండ్ మోనోకాట్స్ లో అయితే నీకు సెకండరీ జైలం ఫ్లోయం రాదు, ఎందుకంటే కేంబియం అనేది ఆబ్సెంట్ అనమాట. ఓకే, యూజువల్ గా ఏంటంటే ఫ్లోయం బయటకు ఉంటుంది, జైలం అనేది లోపల టువర్డ్స్ ఇన్నర్ ఉంటుంది, ఫ్లోయం అనేది టువర్డ్స్ అవుటర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్ గా టిష్యూస్ అని తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు బేసిక్ గా టిష్యూస్ అనేది తెలుసుకున్నాము.
ఇప్పుడు ఎనాటమీ పర్ఫెక్ట్ అంటే డీప్ గా చదువుకుందాం. ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టిష్యూస్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద రూట్స్ స్టెమ్స్ అండ్ ద లీవ్స్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు స్టడీ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద మెచ్యూర్ జోన్ ఆఫ్ ద ఆర్గన్స్ అన్నారు. అంటే ఇక్కడ మీకు నేను 2 వర్డ్స్ అవుటర్ 2 వర్డ్స్ ఇన్నర్ అని చెప్పాను కదా, అవన్నీ మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పార్ట్ ని తీసుకొని మనము డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ఓకే, ఫస్ట్ డైకాటిలినస్ రూట్ అన్నమాట. 6.3 అంటే ఇది డైకాట్ రూట్. లుక్ అట్ ఇట్ ఈస్ షోస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద సన్ఫ్లవర్ రూట్ అన్నమాట. సన్ఫ్లవర్ రూట్ యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే రూట్ ఇలా ఉందనుకోండి, ఇలా కట్ చేశాడు అనమాట. ఇలా కట్ చేశాడు సైడ్ కి, ఇలా కాకుండా నీకు ఈ డైరెక్షన్ లో కట్ చేశాడు అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ సెక్షన్. నెక్స్ట్ ద అవుటర్ మోస్ట్ లేయర్ ఈస్ కాల్డ్ ఎపిబ్లమా. ఓకే, అవుటర్ మోస్ట్ లేయర్ ఏమంటున్నాడు అంటే ఎపిబ్లమా అంటున్నాడు. ఓకే, డైకాట్ రూట్ లో మెనీ ఆఫ్ ద సెల్స్ ఆఫ్ ఎపిబ్లమా ప్రొట్రూడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూనిసెల్లర్ రూట్ హెయిర్స్. ఓకే, బయట లేని ఎపిబ్లమా అంటే ఎపిడర్మిస్ అంటే ఆబ్వియస్లీ ఎపిడర్మిసే, కానీ డైకాట్ రూట్ లో అవుటర్ మోస్ట్ లేయర్ ని ఏమంటాం అంటే కదా ఎపిబ్లమా అంటాం అనమాట. ఎపిబ్లమా అంటే ఎపిబ్లమా ప్రొట్రూడ్ అంటే చూడండి, ఎపిబ్లమాకి మీకు రూట్ హెయిర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, రూట్ హెయిర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ద కార్టెక్స్ కన్సిస్ట్ ఆఫ్ ద సెవరల్ లేయర్స్ ఆఫ్ థిన్ వాల్డ్ పారెన్కైమా సెల్స్. ఇది కార్టెక్స్ రీజన్ అనమాట. ఎపిడర్మిస్ కింద వస్తే అది కార్టెక్స్ రీజన్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. చూడండి ఇక్కడ మీకు ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉన్నాయి కదా, మీకు ఈ డయాగ్రామ్ చూస్తేనే మీకు మాక్సిమం ఐడియా వచ్చేస్తుందంట. ఎపిబ్లమాకి రూట్ హెయిర్స్ ఉంటాయి, ఆ తర్వాత వచ్చేది కార్టెక్స్ రీజన్ లో మధ్యలో ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటే సెల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది అని చెప్తున్నాడు. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎండోడర్మిస్. ఓకే, ఇదంతా కార్టెక్స్ రీజన్. దీంట్లో ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి ఎండోడర్మిస్ అనమాట. ఇది లోపలికున్నది ఎండోడర్మిస్. ఓకే, ఇట్ కంప్రైజెస్ ఎ సింగిల్ లేయర్ ఆఫ్ ద బ్యారెల్ షేప్డ్ సెల్స్ వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఎండోడర్మిస్. ఓకే, ఈ ఎండోడర్మిస్ సెల్స్ ఉన్న బ్యారెల్ సింగిల్ లేయర్ బ్యారెల్ షేప్డ్ సెల్స్ వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. అంటే వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఏమి లేకుండా సింగిల్ లేయర్ గా ఉన్నాయని చెప్తున్నాడు. ద టాంజెన్షియల్ యాజ్ వెల్ యాజ్ ద రేడియల్ walls of endodermal cells have the deposition of the water impermeable waxy material suberin in the form of the Casparian strips. ఓకే, టాంజెన్స్ అంటే ఇప్పుడు ఒక ఎపిడర్మిస్ ఎండోడర్మిస్ తీసుకున్నాం అనుకోండి, ఇలా బ్యారెల్ షేప్డ్ సెల్స్ కదా. అంటే ఈ పార్ట్ ని జూమ్ చేస్తే ఓకే, జూమ్ చేసినప్పుడు ఎపిడర్మల్ సెల్స్ అదే ఎండోడర్మల్ సింగిల్ లేయర్ ఆఫ్ ఎండోడర్మల్ సెల్స్ కాంపాక్ట్లీ అరేంజ్ కదా వితౌట్ ఎనీ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్. ఇది టాంజెన్షియల్ అంటే ఇలా, రేడియల్ అంటే ఇలా. ఈ రెండు డైరెక్షన్స్ లోనూ నీకు సూబరిన్ మెటీరియల్ కాల్ ద కాస్పేరియన్ స్ట్రిప్స్ అనేవి డిపాజిట్ అయ్యింది అనమాట. కాస్పేరియన్ స్ట్రిప్స్ ఈ లైన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి, ఈ లైన్ ఆఫ్ ఏరియాలో కూడా డైరెక్షన్ లో కూడా కాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయి అనమాట. ఈ కాస్పేరియన్ స్ట్రిప్స్ ఏం చేస్తాయంటే వాటర్ ని ఇంపర్మేబుల్ అంటే బయటకు పంపించం అనమాట. ఓకే, వ్యాక్స్ లేయర్. నెక్స్ట్ టు ద ఎండోడర్మిస్ లైస్ ద ఫ్యూ లేయర్స్ ఆఫ్ ద థిక్ వాల్డ్ పారెన్కైమా సెల్స్ రెఫర్ టు ద పెరిసైకిల్. ఓకే, ఇక్కడేమో కార్టెక్స్ లో ఏమో పారెన్కైమా ఎలా ఉంటుంది, థిన్. నెక్స్ట్ ఎండోడర్మిస్ లోపల అంటే కదా ఇది, ఇక ఈ రీజన్ ఏమంటారంటే పెరిసైకిల్. ఇక్కడేమో థిక్ పారెన్కైమా ఉంటుంది, థిక్ ఉంటుంది అని చెప్తుంది. థిక్ పారెన్కైమా కాల్ ద పెరిసైకిల్ ఎలా ఉంటుంది, థిక్ ఉంటుంది అనమాట. పెరిసైకిల్ అంటే ఇన్నర్ టు ద ఎండోడర్మిస్ ఫ్యూ లేయర్స్ ఇస్ నోన్ యాజ్ పెరిసైకిల్ అనమాట. ఓకే,
ఇనిషియేషన్ ఆఫ్ ద లాటరల్ రూట్స్ అండ్ వాస్కులర్ క్యాంబియం డ్యూరింగ్ ద సెకండరీ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ సెల్స్. అంటే ఈ పెరి సైకిల్లోనే నీకు సెకండరీ గ్రోత్, ఇనిషియేషన్ ఆఫ్ లాటరల్ రూట్స్ కానీ పెరి సైకిల్ నుంచి లాటరల్ రూట్స్ వస్తాయంటున్నాడు. ఆ తర్వాత మీకు ద వాస్కులర్ క్యాంబియం, అంటే క్యాంబియం అన్నాం కదా, క్యాంబియం ఏం చేస్తే సెకండరీ గ్రోత్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అంటున్నాడు. ఓకే, ద పిత్ ఈజ్ అ స్మాల్ ఆర్ ఇన్కాన్స్పిక్యూస్. ఓకే, పిత్ అనేది చూసారా ఈ సెంటర్ లో ఇక్కడ కాస్తుంది అనమాట. అది ఇన్కాన్స్పిక్యూస్ అంటే కనపడచ్చు, లేకుంటే చిన్నగా ఉండొచ్చు, దాన్ని పిత్ అంటాం అన్నమాట. ఓకే, పెరి సైకిల్ లోపల ఉన్న దాన్ని పిత్ అంటాం. అంటే దానికి ఇంకా సెపరేట్ గా ఏం డిఫరెన్షియేట్ చేసేం లేదు. పిత్ అంటే సెంటర్ గా ఉంటుంది. ద పారెన్కైమటస్ సెల్స్ విచ్ లై బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం ఆర్ కాల్డ్ ద కంజక్టివ్ టిష్యూ. ఓకే, పారెన్కైమటస్ సెల్స్ విచ్ లైస్ బిట్వీన్ జైలం. ఇక్కడ జైలం ఏంటి? ప్రోటోజైలం, మెటాజైలం. అంటే ప్రోటోజైలం అంటే ఫస్ట్ ఫార్మ్డ్ జైలం అనమాట. ప్రోటోజైలం అంటే ఫస్ట్ ఫార్మ్డ్ జైలం, మెటాజైలం అంటే తర్వాత ఫార్మ్ అయిన జైలం అంట. ఈ రెండింటికి మధ్యలో అడ్జసెంట్ చూడు పారెన్కైమటస్ సెల్స్ విచ్ లై బిట్వీన్ ద జైలం అండ్ ఫ్లోయం ఆర్ కాల్డ్ ద కంజక్టివ్ టిష్యూ. ఓకే, జైలం కి ఫ్లోయం కి మధ్యలో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో దాన్ని కంజక్టివ్ టిష్యూ అంటున్నాడు. ఓకే, దేర్ ఆర్ 4, యూజువల్లీ 2 or 4 జైలం ఫ్లోయం ప్యాచెస్. అంటే ఈ డైకాట్ యొక్క రూట్ లో మీకు 2 or 4 జైలం ఫ్లోయం ప్యాచెస్ ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది ఫ్లోయం ప్యాచ్, ఇది ఫ్లోయం ప్యాచ్, ఇది ఫ్లోయం ప్యాచ్, ఇది ఫ్లోయం ప్యాచ్, ఇదేమో రెడ్ కలర్ లోనేమో జైలం. 2 to 4 ఉండొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఆల్ టిష్యూస్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ఎండోడర్మిస్ సచ్ as పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ కన్సిడర్ స్టీల్. ఓకే, క్వశ్చన్ ఏమొస్తుంది అంటే స్టీల్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటి అని. స్టీల్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు పెరిసైకిల్ అంటే ఎండోడర్మిస్ లోపల ఉన్నవి. ఓకే, ఎండోడర్మిస్ మళ్ళీ ఎండోడర్మిస్ లోపల ఉన్న పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ విబిఎన్ పిత్. ఓకే, వీటిని స్టీల్ అంటాం అనమాట. ఎండోడర్మిస్ లోపల ఉండేది. ఎండోడర్మిస్ మళ్ళీ కన్జర్వ్ అవ్వదు స్టీల్ అంటే. ఓకే, మనం ఏం చెప్పుకున్నాము? ఎపిబ్లమా ఉంటుంది. ఎపిబ్లమాకి రూట్ హెయిర్స్ ఉంటాయి. రూట్ హెయిర్స్ కింద కార్టెక్స్ ఉంటుంది. థిన్ వాల్డ్ పారెన్కైమటస్ విత్ ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉంటుంది. కార్టెక్స్ లో ఇన్నర్ లేయర్ ఎండోడర్మిస్, అది సింగిల్ లేయర్ ఉంటుంది. బ్యారెల్ షేప్డ్ సెల్స్ ఉంటాయి. వితౌట్ ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉంటాయని చెప్పుకున్నాము. టాంజెన్షియల్ యాజ్ వెల్ యాజ్ రేడియల్ గా మీకు క్యాస్పేరియన్ స్ట్రిప్స్ మేడప్ ఆఫ్ సుబరిన్ టు డిపాజిట్, అంటే దానివల్ల వాటర్ లాస్ అనేది మీకు ఉన్నదని చెప్పుకున్నాము. తర్వాత మీకు ఇంకేం చెప్పుకున్నాం మరి? కంజక్టివ్ టిష్యూ అంటే జైలం కి ఫ్లోయం మధ్యలో ఉన్న కంజక్టివ్ టిష్యూ అనుకున్నాము. ప్రోటోజైలం, మెటాజైలం. ప్రోటోజైలం అంటే ఫస్ట్ ఫార్మ్డ్ జైలము, మెటాజైలం అంటే తర్వాత ఫార్మ్డ్ అయిన జైలం, తర్వాత పుట్టిన జైలం అన్నమాట. ఇప్పుడు డైకాట్ రూట్ అయిపోయింది. ఇప్పుడు మోనోకాట్ రూట్ గురించి చదువుతాం. ఎనాటమీ ఆఫ్ ద మోనోకాట్ రూట్ ఇస్ సిమిలర్ టు ద డైకాట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఓకే, చాలా ఆస్పెక్ట్స్ లో ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్తున్నాడు అనమాట. ఇట్ హ్యాస్ ఎపిడర్మిస్, కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్, వాస్కులర్ బండిల్స్ అండ్ పిత్. ఓకే, అక్కడ ఉన్న పార్ట్స్ ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఓకే, as compared to dicot root which is fewer xylem bundles, there are usually more than 6 xylem bundles in the monocot root. Okay, dicot ki differences ఏంటి అంటే dicot లో 2 to 4 xylem ఫ్లోయం ఉంటది. అదే మోనోకాట్స్ లో అయితే మోర్ దాన్ 6 xylem ఆర్ ఫ్లోయం బండిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, మోర్ దాన్ 6 to 4 అది చెప్తున్నాడు. పిత్ ఈస్ లార్జ్ వెల్ డెవలప్డ్. ఓకే, పిత్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం? పిత్ వచ్చేసి పిత్ ఈజ్ స్మాల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ పిత్ అనేది లార్జ్ అండ్ వెల్ డెవలప్డ్. ఓకే, మోనోకాట్ రూట్ అంటే ఇక్కడ నీకు కేంబియం అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను? డైకాట్స్ లో ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ సెకండరీ గ్రోత్ ఉంటుంది. సెకండరీ గ్రోత్ డ్యూ టు ది కేంబియం. ఇక్కడ నో సెకండరీ గ్రోత్ అని చెప్పుకున్నాం. ఓకే, సో మోనోకాట్ రూట్, డైకాట్ రూట్ చదివితే ఆల్మోస్ట్ మోనోకాట్ రూట్ చదివితే, కానీ 3 డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ 3 డిఫరెన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఏంటి? 2 to 4 జైలం బండిల్స్ ఏమో దీంట్లో డైకాట్స్ ఉంటాయి, మోనోకాట్స్ ఏమో మోర్ దాన్ 6 ఉంటాయని చెప్పాం. పిత్ అనేది చిన్నగా ఉంటుంది ఏది డైకాట్ లో, మోనోకాట్ లో పెద్దగా ఉంటుంది అనమాట. సెకండరీ గ్రోత్ అనేది మనం డైకాట్స్ లో చూస్తాం, ఎందుకంటే వాస్కులర్ క్యాంబియం ఉంటుంది.
మోనోకాట్స్ లో వాస్కులర్ క్యాంబియం ఉండదు కాబట్టి నీకు సెకండరీ గ్రోత్ అనేది కనపడదు అనమాట. ఓకే, ఇప్పుడు రూట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెమ్ కి డైకోటిలిడన్ స్టెమ్. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ సేమ్ ఆ సెక్షన్ అక్కడ అక్కడ అడ్డంగా ఎలాగైతే రూట్ ని క్రాస్ సెక్షన్ తీసుకున్నామో స్టెమ్ కూడా అడ్డంగానే తీసుకుంటాం అనమాట. ఓకే, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద టిపికల్ యంగ్ డైకోటిలిడన్ స్టెమ్ షోస్ ద ఎపిడెర్మిస్ ఈజ్ అవుటర్ మోస్ట్ ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ద స్టెమ్. ఓకే, ప్రతి దాంట్లో అవుటర్ మోస్ట్ లేయర్ లేదు ఉంటుంది, ఎపిడెర్మిస్ ఉంటుంది. కానీ రూట్ లేదు, ఎపిబ్లమా. ఓకే, చూపిస్తున్నాను మనం. ఇది కూడా అడ్డంగా కోసారు కాబట్టి జైలం ఫ్లోయం అనేది మీకు ఇలా ఇలా మీరు 3Dగా ఇమాజిన్ చేసుకుంటే అడ్డంగా కోసారు. చట్నీ అడ్డంగా కోస్తే కానీ దానికి ఈ క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది అది కనపడుతుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ నే, ఇది ఒక్క పార్ట్ నే కనుక మీరు మ్యాగ్నిఫై చేస్తే ఎలా ఉంటుంది అనేసి అది ఇలా ఉంటుంది అనమాట. అది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా ఇలా ఉంటుంది, మ్యాగ్నిఫై చేసి ఇలా ఉంటుంది అనమాట స్టెమ్. ఓకే, ఎపిడెర్మిస్ అనేది అవుటర్ లేయర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ కవర్డ్ విత్ థిన్ లేయర్ ఆఫ్ క్యూటికల్. ఆల్రెడీ చెప్పుకున్నాం ఎపిడెర్మిస్ అనేది క్యూటికల్ తో కవర్ అవుతుంది. క్యూటికల్ అనేది రూట్స్ లో ఆబ్సెంట్ అయితే కూడా చెప్పుకున్నాం అనమాట. క్యూటికల్ అనేది వాటర్ లాస్ అవ్వకుండా చేస్తుంది. ఇట్ మే బేర్ ట్రైకోమ్స్ అండ్ ఫ్యూ స్టొమాటా. ట్రైకోమ్స్ అంటే మీకు మల్టీ సెల్లర్ హెయిర్స్ అపెండేజెస్ ఇన్ ద ఎపిడెర్మల్ టిష్యూ సిస్టమ్ చెప్తున్నాము. అండ్ ఫ్యూస్ టొమాటో కూడా స్టెమ్ లో ఉండొచ్చు. ఒక్కోసారి లీఫ్ లోనే ఉంటాయని చెప్పలేం, కొన్నిసార్లు టొమాటో స్టెమ్ మీద కూడా ఉంటుంది. ద సెల్స్ అరేంజ్డ్ ఇన్ ద మల్టిపుల్ లేయర్స్ బిట్వీన్ ద ఎపిడెర్మిస్ అండ్ ద పెరిసైకిల్ కన్స్టిట్యూట్ ద కార్టెక్స్. ఎపిడెర్మిస్ కి ఈ పెరిసైకిల్ కి, ఓకే, ఈ ఎపిడెర్మిస్ కి పెరిసైకిల్ మధ్యలో డిఫరెంట్ లేయర్స్ గా ఉంది కాబట్టి దాన్ని కార్టెక్స్ అంటామని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 సబ్-జోన్స్. ద outer zone is hypodermis, consists of few layers of collenchymatous cells. ఓకే, ఇది హైపోడర్మిస్. collenchymatous cells వచ్చేసి హైపోడర్మిస్ లో ఉంటాయని చెప్తున్నారు. అంటే ఓకే, కార్టెక్స్ ని నీకు 3 జోన్స్ గా డివైడ్ చేసిన తర్వాత సబ్ జోన్స్ గా హైపోడర్మిస్ అనే రీజన్ లో మీకు collenchyma ఉంటుందని చెప్తుంది. జస్ట్ బిలో ఎపిడెర్మిస్ విచ్ అంటే ఎపిడెర్మిస్ కి జస్ట్ కింద. ఓకే, ఎపిడెర్మిస్ అవుటర్ మోస్ట్ లేయర్ కింద జస్ట్ కింద మీకు collenchyma హైపోడర్మిస్ ఉంటుంది. ఆ హైపోడర్మిస్ మెకానికల్ స్ట్రెంగ్త్ ద యంగ్ స్టెమ్. అంటే యంగ్ స్టెమ్ అనేది చాలా లేతగా ఉంటుంది కాబట్టి దానికి మెకానికల్ స్ట్రెంగ్త్ కోసం అది ప్రొవైడ్ చేస్తానంట collenchymatous సెల్ ఏం చేస్తారంటే జస్ట్ మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది. కార్టికల్ లేయర్స్ బిలో హైపోడర్మిక్ కన్సిడర్ రౌండ్ థిన్ వాల్డ్ parenchymatous cells. ఇక నెక్స్ట్ ఏది parenchymatous cells. ఓకే, రౌండ్ అండ్ ద థిన్ వాల్డ్ parenchymatous cells విత్ కాన్స్పిక్యూస్ ఇంటర్సెల్యులర్ గ్యాప్స్. ఓకే, ఇక్కడ చూడండి ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ మీకు క్లియర్ కనపడుతుంటాయి. ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ parenchyma మీకు థిన్ వాల్డ్ అంటే ఇంటర్సెల్యులర్ గ్యాప్స్ అనేవి కనపడతాయి అన్నమాట. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ కార్టెక్స్ ఇస్ కాల్డ్ ఎప్పటిలాగే ఎండోడెర్మిస్. హైపోడర్మిస్, నెక్స్ట్ మధ్యలో ఉన్నదేమో కాన్స్పిక్యూస్ చేసిన parenchymatous cells ఉంటాయి. హైపోడర్మిస్ ఏం చేస్తే మెకానికల్ స్ట్రెంత్, దీంట్లో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఉంటాయి. దాని లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఎండోడర్మిస్ అంటాం అన్నమాట. ఎండోడర్మిస్. ద సెల్స్ ఆఫ్ ఎండోడర్మిస్ ఆర్ రిచ్ ఇన్ ద స్టార్చ్ గ్రెయిన్స్. ద లేయర్ ఇస్ ఆల్సో రెఫర్డ్ as స్టార్చ్ షీట్. ఓకే, ఎండోడర్మిస్ ఏదైతే ఉందో దాంట్లో స్టార్చ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. రిచ్ ఇన్ ద స్టార్చ్ గ్రెయిన్స్. ఎండోడర్మిస్ అండ్ ద రిచ్ అంటే ఏ లేయర్, మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఏ లేయర్ లో నీకు స్టార్చ్ గ్రెయిన్స్ అనేది కనపడుతుంది. ఆప్షన్ ఏ హైపోడర్మిస్, ఆప్షన్ బి ఎండోడర్మిస్ అని రావచ్చు అనమాట. అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది ఎండోడర్మిస్. ఓకే, ఎండోడర్మిస్ లో స్టార్చ్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎండోడర్మిస్ ఇంకో పేరుగా ఏమైనా వస్తుంది స్టార్చ్ షీట్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పెరిసైకిల్ అంటే ఎండోడర్మిస్ కింద ఇందాక చూసుకున్నాం అనమాట. ప్రెసెంట్ ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఎండోడర్మిస్. ఓకే, అంటే ఆబ్వియస్ గా ఎండోడర్మిస్ లోపలే ఇంకా పెరిసైకిల్ ఉంటుంది అనేసి మనం రూట్ లో కూడా చెప్పుకున్నాం. అలా విధంగా స్టెమ్ లో కూడా అంతే పెరిసైకిల్ అనేది ఎండోడర్మిస్ లోపల ఉంటుంది. ద ఫ్లోయం ఇన్ ద అంటే అబోవ్ ద ఫ్లోయం. ఓకే, ఫ్లోయం కి అబోవ్ గా ఉంటుంది, ఎపిడర్మిస్ కి ఎండోడర్మిస్ కి కింద ఉంటుంది, ఫ్లోయం కి అబోవ్ ఉంటుంది పెరిసైకిల్. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ఫ్లోయం కి అబోవ్ పెరిసైకిల్ ఉండి ఎండోడర్మిస్ కి కింద, అంటే ఈ రెండింటి మధ్య శాండ్విచ్ అయి ఉంటుంది అనమాట పెరిసైకిల్.
above the phloem in the form the semi-lunar patches of the sclerenchyma. ఓకే, స్క్లీరెన్కైమా ఇప్పుడు సింపుల్ టిష్యూస్ అని మనం చెప్పుకున్నాం కదా, కోలెన్కైమా, ప్యారెన్కైమా, స్క్లీరెన్కైమా. సో పెరిసైకిల్ ఆఫ్ డైకాట్ స్టెమ్ లో నీకు స్క్లీరెన్కైమా ఉంటుంది అనమాట. ప్యాచెస్ అని ఫామ్ చేస్తాయి అనమాట, సెమీ-lunar patches. Okay, in between the vascular bundles there are the few layers of radially placed parenchymal cells which constitute the medullary rays. ఈ వాస్కులర్ బండిల్స్ ఉన్నాయి కదా, ఇవి వాస్కులర్, ఇది ఫ్లోయమ్, ఇది జైలం అనమాట. ఈ రెండు మధ్యలో మీకు ఇలా మెడులరీ రేస్ అనేవి ఉంటాయి అనమాట, ఇలా ప్రొడ్యూస్ అవుతాయి అనమాట మెడులరీ రేస్. ఓకే, ఈ ఏవైతే ఉన్నాయి వీటిని మెడులరీ రేస్ అంటాం అనమాట. ఈ వాస్కులర్ బండిల్ మధ్యలో ఉందే దాన్ని medullary rays అంటాం అనమాట, మెడులరీ రేస్. A large number of vascular bundles are arranged in the ring. The ring arrangement of vascular bundle is a characteristic of the dicot stem. ఓకే, అంతే కదా. ఈ జైలం ఫ్లోయం అనేది ఒక రింగ్ స్ట్రక్చర్ లో మీకు అరేంజ్ అయ్యి ఉందన్నమాట, రింగ్ స్ట్రక్చర్ లో. సో ఇది ఈ రింగ్ స్ట్రక్చర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద వాస్కులర్ బండిల్స్ ఏమంటున్నాడు అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది డైకాట్ స్టెమ్ అంటున్నాడు. ఓకే, ఈచ్ వాస్కులర్ బండిల్ ఇస్ కంజాయింట్, అంతే కదా. జైలం అనేది ఒకే రేడియస్ లో ఉంటుంది. ఓపెన్ అంటే ఏంటి, క్యాంబియం అనేది మధ్యలో ఉంటుంది, అంతే కదా. మీకు క్యాంబియం కనపడుతుంది చూడండి, ఇదే క్యాంబియం, ఇదేదో ఉందో ఇదే క్యాంబియం అనమాట. ఓకే, సో ఈ ఓపెన్ అండ్ ద క్యాంబియం ఇస్ ప్రెసెంట్. ఎండార్క్ ప్రోటోజైలం విత్ ఎండార్క్ ప్రోటోజైలం. ఎండార్క్ అంటే ప్రోటోజైలం అనేది లోపల ఉంది, ప్రోటోజైలం అంటే ఇలా ఫస్ట్ పెట్టిన జైలం ఏమో లోపలికి ఉంటుంది, అంటే టువర్డ్స్ ద సెంటర్. ఓకే, ఇదే ఈ పార్ట్ ని జూమ్ చేస్తే ఇది అనమాట. సో మీకు ప్రోటోజైలం అనేది లోపలికి ఉంది, టువర్డ్స్ ద పిత్ అనేది, మెటాజైలం అనేది బయట ఉంది. సో ప్రోటోజైలం టువర్డ్స్ పిత్ ఉంటే దాన్ని ఎండార్క్ జైలం అంటాము. అదే మెటాజైలం టువర్డ్స్ పిత్ ఉంటే దాన్ని ఎగ్జార్క్ అంటామన్నా. ఓకే, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రౌండెడ్ parenchymatous cells with large intercellular spaces which occupy with the central portion of stem is known as pith. ఇదంతా పిత్తే. ఓకేనా, లార్జ్ స్పేస్ ఉంది కదా, ఎక్కువ స్పేస్ ఉంది. parenchymatous cells with the central portion large is the pith. ఓకే, దీంట్లో కూడా అంతే. ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీకు ఈ 2 డయాగ్రామ్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్ అంతా ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ మీకు తెలిసిన హైపోడర్మిస్ ఏమో మెకానికల్ స్ట్రెంత్ ఇస్తుంది, అదే ఎండోడర్మిస్ లో ఏమో నీకు స్టార్చ్ షీట్ ఉంటుంది. అవి రెండు ఎక్స్ట్రా పాయింట్స్ తెలిసి ఉండాలి, మిగిలినంతా సేమ్ అనమాట. నెక్స్ట్ మోనోకాటిలిడన్ స్టెమ్. The monocot stem has a sclerenchymatous hypodermis. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది మళ్ళీ ఇంపార్టెంట్ ఎందుకంటే మోనోకాట్ డైకాట్ హైపోడర్మిస్ కోలెన్కైమా ఉంటది. అదే మోనోకాట్ లో అయితే మీకు మోనోకాట్ హైపోడర్మిస్ ఏమో మీకు స్క్లీరెన్కైమాటిస్. ఓకే, స్క్లీరెన్కైమాటిస్ హైపోడర్మిస్ ఏమో మీకు మోనోకాట్ స్టెమ్ లో కనపడుతుంది, అదే డైకాట్ లో అయితే నీకు కోలెన్కైమాటిస్ కనపడుతుంది. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ వాస్కులర్ బండిల్స్ ఈచ్ సరౌండెడ్ బై ద స్క్లీరెన్కైమాటిస్ బండిల్ షీత్ అండ్ లార్జ్ కాన్స్పిక్యూస్ parenchymatous గ్రౌండ్ టిష్యూ. ఓకే, అంటే ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి స్కాటర్డ్ ఉంటాయి అనమాట. అక్కడ ఎలా చూస్తారు మీకు జైల ఫ్లో ఒక అరేంజ్మెంట్, ఒక రింగ్ స్ట్రక్చర్ అరేంజ్ అయ్యి మీకు జైలం ఫ్లోయం బండిల్స్ అనేవి కనపడ్డాయి. కానీ దీంట్లో ఎట్లంటే స్కాటర్డ్ ఉండగా తర్వాత మళ్ళీ ఈచ్ జైలం కి ఫ్లోయం అనేది ఈ వాస్కులర్ బండిల్స్ ఏదైతే దానికి అవుటర్ మోస్ట్ లేయర్ బండిల్ షీట్ ఏదైతే ఉంటుందో అది కూడా మళ్ళీ స్క్లీరెన్కైమాటిస్ గా ఫామ్ అయింది అనమాట. ఓకే, వాస్కులర్ బండిల్స్ ఆర్ కంజాయింట్ అండ్ క్లోజ్ ఉంటాయి, అంతే కదా, ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. కంజాయింట్ అంటే మీకు క్లోజ్, ఎందుకంటే వాస్కులర్ క్యాంబియం ఉండదు, అందుకే కదా మీకు సెకండరీ గ్రోత్ కనపడదు. పెరిఫెరల్ వాస్కులర్ బండిల్స్ ఆర్ జనరలీ స్మాలర్ దాన్ ద సెంట్రల్లీ లొకేటెడ్ వన్స్. ఇప్పుడు పైన ఇది చూస్తే ఓకే, బండిల్ షీట్ అనేది మీకు ఇక్కడ చెప్పేశాను, సారీ నేను రాస్తాను, సారీ. ఓకే, ఇక్కడ చూస్తే
ఇక సెంట్రల్లీ ఉన్న జైలం ఈ వాస్కులర్ బండిల్స్ ఏమో లార్జ్ ఉన్నాయి చూడండి, లార్జ్ ఉన్నాయి. ఎపిడెమి అంటే పెరిఫెరల్ గా సెంట్రల్ గా ఉన్నవేమో లార్జ్, పెరిఫెరల్ గా ఉన్నవేమో స్మాల్ గా ఉన్నాయి, అది చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఫ్లోయం parenchyma ఈస్ ఆబ్సెంట్ అండ్ ద వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద వాస్కులర్ బండిల్స్. ఇంపార్టెంట్ మళ్ళీ, ఫ్లోయం parenchyma ఆబ్సెంట్ అండ్ వాటర్ కంటైనింగ్ క్యావిటీస్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద వాస్కులర్ బండిల్స్. ఫ్లోయం parenchyma అనేది మీకు మోనోకాట్ స్టెమ్ లో ఆబ్సెంట్ అయిందని చెప్తున్నాను. ఓకే, వాస్కులర్ బండిల్స్ లోపల దీంట్లో మోనోకాట్ స్టెమ్ లో ఏం చెప్తున్నాము, సెంట్రల్ వాస్కులర్ బండిల్స్ లార్జ్ ఉంటాయి, పెరిఫెరల్ చిన్నగా ఉంటాయి. హైపోడర్మిస్ ఏమో స్క్లెరన్ కైమాటస్. మళ్ళీ వాస్కులర్ బండిల్స్ చుట్టూ ఇలా ఉన్న వాస్కులర్ బండిల్స్ చుట్టూ ఉన్న టిష్యూ ఏదైతే ఉందో అది కూడా స్క్లెరన్ కైమాటస్. తర్వాత ఫ్లోయం parenchyma ఆబ్సెంట్ అని చెప్పాము. నెక్స్ట్ ఈ లీఫ్ ఏదైతే ఉందో నెక్స్ట్ సెషన్ చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి లీఫ్ అనే పార్ట్ నెక్స్ట్ సెషన్ చెప్పుకుందాం, దాంతో పాటు ఎక్సర్సైజ్ చెప్పుకుందాము. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఇప్పుడు ఏమేమి చదువుకున్నాం దాంట్లో మెయిన్ పాయింట్స్ ఒకసారి రిపీట్ చేసుకున్నాం. ఫస్ట్ ఎనాటమీ అంటే స్టడీ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్స్, మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ అది చెప్తున్నాడు. టిష్యూ సిస్టమ్ లో 3 types ఆఫ్ టిష్యూ సిస్టమ్స్ చెప్తున్నాం, గ్రౌండ్ అండ్ ఫండమెంటల్, తర్వాత గ్రౌండ్ ఆర్ ఫండమెంటల్, తర్వాత ఎపిడర్మల్, తర్వాత వాస్కులర్ కండక్టింగ్ అని చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిడర్మల్ తెలుసుకుంటే నీకు అవుటర్ మోస్ట్ అని చెప్పుకున్నాము. దాంట్లో కొన్ని అపెండేజెస్ ఉండొచ్చు, హెయిర్ అపెండేజెస్ కానీ, స్టొమాటస్ కానీ, స్టొమాటల్ అపారటస్ కానీ. స్టొమాటల్ అపారటస్ లో మీకు గార్డ్ సెల్స్ వస్తాయి. గార్డ్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, మళ్ళీ క్లోరోప్లాస్ట్ బేర్ చేస్తాయి. తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో కూడా అదే చూసుకుంటుంది అనమాట. తర్వాత హెయిర్ అనేది అది రూట్ హెయిర్స్ లో ఉంటే, రూట్ దగ్గర ఉంటే యూనిసెల్లర్ హెయిర్స్, రూట్ హెయిర్స్ అన్నాము. అదే షూట్ లో ఉంటే దాన్ని ఏమన్నాము, ట్రైకోమ్స్ అన్నాము. ట్రైకోమ్స్ అనేవి మల్టీ సెల్లర్ మళ్ళీ. ఓకే, ట్రైకోమ్స్ అనేవి మల్టీ సెల్లర్, రూట్ హెయిర్స్ ఏమో యూనిసెల్లర్. ఓకే, రూట్ హెయిర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, వాటర్ ని మినరల్స్ అబ్జర్వ్ చేసుకోవడము. అదే వీటి దగ్గరికి ఏది ట్రైకామ్స్ దగ్గరికి వస్తే ప్రివెంట్ ఆఫ్ వాటర్ లాస్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్ అని చెప్పుకున్నాం. ఓకే, క్యూటికల్ అనేది థిక్ వ్యాక్సీ లేయర్ అని చెప్పుకున్నాం. రూట్ లో తప్పితే మిగతా అన్ని పార్ట్స్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ గ్రౌండ్ టిష్యూ అంటే ఈ వాస్కులర్ టిష్యూ, ఎపిడర్మిస్ టిష్యూ తీసేస్తే ప్లాంట్ లో మిగిలిన టిష్యూ అంతా గ్రౌండ్ టిష్యూ అనేది parenchyma, కోలెన్కైమా, స్క్లెరెన్కైమాతో మేడప్ అయింది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వాస్కులర్ టిష్యూలో జైలం, ఫ్లోయమ్స్ అని చెప్పుకున్నాం. జైలం ఏమో వాటర్ కండక్ట్ చేస్తుంది, ఫ్లోయం ఏమో నీకు ఫుడ్ కండక్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఫ్లోయము జైలము ఒకే రేడియస్ లో కాకుండా డిఫరెంట్ రేడియస్ లో కనుక ఉంటే దాన్ని రేడియల్ అరేంజ్మెంట్ రేడియల్ అంటాము. ఒకే డైరెక్షన్ ఒకే సిమెట్రీ అంటే ఒకే డైరెక్షన్ లో ఉంటే ఫ్లోయము జైలము దాన్ని మనము కంజాయింట్ అంటాం అనమాట. ఒకవేళ ఓపెన్ టైప్ అంటే మధ్యలో కేంబియం వల్ల, ఈ కేంబియం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే సెకండరీ గ్రోత్ అనేది చూడొచ్చు. ఓకే, అది రూట్స్ కావచ్చు, స్టెమ్ కావచ్చు. నెక్స్ట్ ఒకవేళ కేంబియం లేదంటే దాన్ని క్లోజ్డ్ అంటాం అనమాట. అది ఏ దాంట్లో చూస్తామా అంటే చూస్తాం, ఏదంటే మోనోకాట్స్ లో, డైకాట్స్ లో చూస్తాం. ఇప్పుడు డైకాట్స్ కి మోనోకాట్స్ మన డిఫరెన్స్ ఏం నేర్చుకున్నాం ఇంతవరకు, ఈ క్యాంబియం ఒకటి నేర్చుకున్నాము, రూట్స్ డిఫరెన్స్ నేర్చుకున్నాము, లీవ్స్ వెనేషన్ డిఫరెన్స్ నేర్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఎనాటమీ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే డైకాట్ కి మోనోకాట్ కి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి. డైకాట్ కి మోనోకాట్ ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి అంటే డైకాట్ రూట్ టు మోనోకాట్ రూట్ డిఫరెన్స్ ఏంటంటే డైకాట్ రూట్ లో నీకు 2 to 4 జైలం ఫ్లోయం ఫైబర్స్ వెజల్స్ మాత్రమే ఉంటాయి. అదే మోనోకాట్స్ లో అయితే మోర్ దాన్ 6 ఉంటాయి అనమాట. ఓకే, డైకాట్స్ లో అయితే పిత్ అనేది చిన్నగా ఉంటుంది, అదే పిత్ ఇన్ మోనోకాట్స్ అయితే లార్జ్ అంటే పెద్దగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండరీ గ్రోత్ ఈజ్ సీన్ ఇన్ ద డైకాట్స్. ఎందుకు, క్యాంబియం అనేది ఉంటుంది కాబట్టి. సెకండరీ గ్రోత్ ఇన్ మోనోకాట్స్ అనేది మనం చూడడం, ఎందుకంటే దాంట్లో క్యాంబియం అనేది ఉండదు. ఇవి రెండు మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఈ 3 పాయింట్స్ అనేది మెయిన్ డిఫరెన్స్. ఇది డైరెక్ట్ గా ఎంసీ క్వశ్చన్ మీకు వచ్చేసాను, లేకపోతే స్టేట్మెంట్ డైరెక్ట్ గా అడిగేస్తుంది. ఓకే, మోనోకాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమో డైకాట్స్ ఇచ్చి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ రాంగ్ అనేసి మనం అడగచ్చు. నెక్స్ట్ మోనోకాట్ స్టెమ్, డైకాట్ స్టెమ్ లో మీకు ఇలా రింగ్ షేప్ అరేంజ్మెంట్ కనపడుతుంది. మోనోకాట్ స్టెమ్ లో అయితే స్కాటర్డ్ ఉంటుంది అనమాట. హైపోడర్మిస్ ఇన్ ద మోనోకాట్ అయితే కనుక కోలెన్కైమాటస్ తో మేడప్ అయి ఉంటుంది. అది మెకానికల్ స్ట్రెంత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అది డైకాట్ లో. మోనోకాట్ లో అయితే ఏముంటుంది అంటే మీకు స్క్లెరెన్కైమాటస్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎండోడర్మిస్ ఏదైతే ఉందో కార్టెక్స్ రీజన్ లో అది స్టార్చ్ గ్రెయిన్స్ అనేది కన్సిస్ట్ చేస్తున్నాడు. ఏది డైకాట్స్ లో.
అందుకు దాన్ని మనం స్టార్చ్ షీట్ అని కూడా అంటాం అనమాట. ఓకే, పెరిసైకిల్ పెరిసైకిల్ వచ్చి సెమీ ల్యూనర్ మేడప్ ఆఫ్ స్క్లీరెన్కైమే. ఓకే, పెరిసైకిల్ అనేది ఒక్కటే స్క్లీరెన్కైమ అంటే మేడప్ అయి ఉంటుంది అనమాట దేంట్లో, డైకాట్స్ లో. అదే మోనోకాట్స్ స్టెమ్ లో అయితే మీకు చూసుకుంటే స్క్లీరెన్కైమ అవుట్ వాస్కులర్ బండిల్ చుట్టూ కూడా మీకు స్క్లీరెన్కైమ బండిల్ షీట్ అనేది ఉంటుంది అనమాట. బండిల్ షీట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకోటి మోనోకాట్స్ లో సెంటర్ కి వచ్చేసరికి జైలం వెజల్స్ పెద్దగా ఉంటాయి. అదే బయట పెరిఫెరల్ రీజన్ కి వచ్చేసరికి చిన్నగా ఉంటాయి అనమాట. ఓకే, పిత్ అనేది డైకాట్స్ చాలా పెద్దగా, డైకాట్ స్టెమ్ లో, అదే డైకాట్ రూట్ లో అయితే పిత్ అనేది చిన్నగా ఉంటుంది. ఓకే, డైకాట్ రూట్ అడిగాడా, డైకాట్ స్టెమ్ అడిగాడా మీరు చూసుకుంటున్నారు. అదే డైకాట్ స్టెమ్ లో అయితే పిత్ అనేది లార్జ్ ఉంటుంది. అదే పిత్ అనేది చిన్నగా ఉంది అది డైకాట్ రూట్ లో. ఓకే, మళ్ళీ మోనోకాట్ రూట్ లో కూడా పిత్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకే, అక్కడ రూట్ అడిగాడు స్టెమ్ అడిగాడు మీరు చూసుకోవాలి. నెక్స్ట్ ఎండార్క్ ప్రోటోజైలం. ఎండార్క్ అంటే కన్నా ప్రోటోజైలం లోపలికి ఉంటే టువర్డ్స్ సెంటర్, సో టువర్డ్స్ పిత్ అని చెప్పండి. ఓకే, అంటే సెంట్రల్ గా ఉండేది పిత్తే కాబట్టి టువర్డ్స్ పిత్ ఒకవేళ ప్రోటోజైలం ఉంటే దాన్ని ఎండార్క్ అంటాం. ఎగ్జార్క్ అంటే ఆపోజిట్, మెటాజైలం లోపల ఉండి ప్రోటోజైలం బయట ఉండడం అనమాట. ఫ్లోరెం పారెన్కైమా ఇస్ ఆబ్సెంట్ ఇన్ ద డైకాట్, అదే మోనోకాట్ స్టెమ్ అనమాట. ఓకే, ఇంకా రేపు లీఫ్ లీఫ్ చెప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి మెయిన్ పాయింట్స్ రివైజ్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని కొన్ని ఎంసీక్యూస్ ఎలా అడగచ్చు అనేసి రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.